విజయవాడలో దారుణం జరిగింది. భార్యను నడి రోడ్డుపై కత్తితో కిరాతకంగా నరికి చంపాడు ఒక భర్త. హత్య చేసిన తర్వాత కాసేపు కత్తితో వీరంగం చేశాడు. తన భార్య సరస్వతి దగ్గరకు ఎవరూ రావద్దని వార్నింగ్ ఇచ్చాడు. దగ్గరికి వస్తే చంపేస్తానని బెదిరించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో దారుణం జరిగింది. భార్యను నడి రోడ్డుపై కత్తితో కిరాతకంగా నరికి చంపాడు ఒక వ్యక్తి. హత్య చేసిన తర్వాత కాసేపు ఆ కత్తితో వీరంగం చేశాడు. తన భార్య సరస్వతి దగ్గరకు ఎవ్వరూ రావద్దని వార్నింగ్ ఇచ్చాడు. దగ్గరికి వస్తే చంపేస్తానని బెదిరించాడు. సంఘటనా స్థలానికి వెంటనే పోలీసులు చేరుకుని అక్కడ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీసేయండి ముందు తీసేయండి. ఈ హత్యకు దంపతుల మధ్య ఉన్నటువంటి వివాదాలే కారణంగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడలో భార్యని భర్త హత్య చేసిన ఘటన అయితే సంచలనం రేపుతా ఉంది. విజయవాడ సూర్యారావుపేటలో సరస్వతిని ఆమె భర్త విజయ్ హత్య చేశాడు. కత్తితో బలమైన దాడి చేయడంతో తీవ్రంగా రక్తస్రావమైనటువంటి సరస్వతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో స్థానికులు కూడా పోలీసులకి సమాచారం అందించడంతో భర్త విజయ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. హత్య చేసిన తర్వాత కాసేపు ఆ నడి రోడ్డు మీద కూడా కత్తితో వీరంగం వేశాడు. ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళని కూడా చంపుతానని అరుపులు కేకలు వేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి విజయ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరిది 2022లో ప్రేమ వివాహం. వీళ్ళిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంలో గత కొంతకాలంగా విడివిడిగా నివసిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ భార్య సరస్వతి మీద కోపంగా ఉండటంతో పాటు అనుమానం కూడా పెంచుకుని ఇవాళ బయటకు వచ్చిన సమయంలో హత్య చేసినట్టుగైతే అధికారులు గుర్తించారు. చనిపోయినటువంటి సరస్వతి స్థానిక విన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా భవానీపురంలోని శ్రేయస్ ఆసుపత్రిలో టెక్నీషియన్ గా విజయ్ పనిచేస్తా ఉన్నాడు. ఆసుపత్రికి వచ్చిన సమయం చూసి పక్కా ప్రణాళికతోనే విజయ్ హత్య చేసినట్టుగా అధికారులు గుర్తించారు. విజయ్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అరెస్ట్ అయితే ఇవాళ చూపించే అవకాశాలున్నాయి. ఒక్కసారిగా విజయవాడ నగరంలో జరిగినటువంటి ఈ హత్యతో స్థానికులు భయాందోళనకు గురైన పరిస్థితి అయితే నెలకొందని. రైట్ శ్రీకాంత్.